పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, శభాష్. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? నిజమైన నిజాయితీ పరులు నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు. ఫైనల్ గా మీరు పవన్ కళ్యాణ్ సిన్సియర్ 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. అవసరం మనకి సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. చాలా చిత్రం, ఇంతకు ముందు కూడా చెప్పా. సార్ ఏంటి సార్ అది? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు. ఏమిట్రా ఇది? ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. ఏంట్రా ఈ అన్యాయం? షిప్ అన్నారంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగ్ నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ షిప్ ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు పద. యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు లేదు. ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కాల. నాకు అర్థం కాలేదు సార్. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ షిప్ అన్నాడంట. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీద? అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు, సినిమాటిక్ లో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చాను. నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. నాకు తనికల బదిలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దానిలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఇది తంతు. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? మళ్ళా సీజ్ చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? ఇది పరిపాలన అనేది. మీకు పరిపాలన అసలు అర్థమైందా? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు, వద్దని చాలా మంది అన్నారు. ఇటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అటు చూడు బే. చుట్టూ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బియ్యం మాఫియా ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. 2 నెలలుగా పవన్ ను కాకినాడ పోర్టుకు రానియకుండా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? నాగలింగం ఎవరు? ఎవడు తెలుసు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ దీనికి మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. గెలిస్తే జైలుకు వెళ్లడం పక్కా అని ముందే పసిగట్టిన బియ్యం మాఫియా కాకినాడ వైపు పవన్ ను రానియకుండా కుట్ర జరిపింది. ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా. ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఆ కెన్స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్ళి ఆ కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు అన్నారు. ఎందుకు అనరంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని వాళ్ళ తమ్ముడు గాని ఎవడ బియ్యం లేవు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఎవడో మీకు చెప్పాడని పరిగెత్తికెళ్లారు. సరే మీ ఇష్టం, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఏబిఎన్ రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు. బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు. ఎదవ తెలియదారులు చూపించుకే. నేనేం చూపించ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.